Hi guys, if you are today, please subscribe to my channel. God of Moss NBK Daily Updates channel. Please subscribe. వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ సూపర్ సిక్స్ రెండు కంపేర్ చేద్దాం. ఏది బాగుంది, ఏది బాగాలేదు అనేది మీకు ఈ వీడియోతో ఒక క్లారిటీ వస్తుంది గైస్. ప్లీజ్ మన వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. జై బాలయ్య, జై టీడీపీ. వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడితే, వైసీపీ అమ్మ ఒడి పేరుతో 15,000 ప్రతి ఒక్క పిల్లాడికి అని ముందు చెప్పి, తర్వాత ఒక పిల్లాడికే ఒకరికే ఇంటికి ఒకరికే అని చెప్పి 15,000లో 2,000 రూపాయలు కట్ చేసి మరి 13,000 మాత్రమే అందాయి మన రాష్ట్ర ప్రజలకి. దాంట్లో ఇప్పుడు 17,000 చేస్తానని చెప్పి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ ఒక్కరికి మాత్రమే అని ప్రకటించారు. అది చూసుకుంటే 17,000 కాస్త ఇక ఆ కటింగులు పోను 15,000 అవుతాయి. అదే పథకానికి తల్లికి వందనం అనే పేరుతో టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా, ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5 మంది ఉన్నా అని ఎంతమంది అన్నా ఉండేవండి, మీ పిల్లల చదువుకు వెళ్తున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి అని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు పథకాలు ఏది బెటరో మీరే ఆలోచించుకోండి గైస్, ప్రజలంతా. ఇక వైఎస్ఆర్ చేయూత కంటిన్యూ అవుతుందన్నారు, కానీ ఇప్పుడున్న సంవత్సరాలకే దిక్కు లేదు. ఇక కంటిన్యూ ఎలా అయ్యేది? చంద్రబాబు గారు నెలకు 1,500 రూపాయలు ప్రతి మహిళకు, 18 సంవత్సరాలు నిండిన మహిళకు, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలను ప్రకటించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 15,000 నెల నెల వేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ హామీ వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పారు, కానీ ఇప్పటికి 2 నెలలు అయింది. బటన్ మాత్రం నొక్కారు, కానీ డబ్బులు పడలేదు. అది అందరికీ తెలిసిన విషయమే, మీరే ఆలోచించుకోండి. ఆ విషయంలో కూడా టీడీపీ పై చేయి. ఇక మూడో విషయానికి వస్తే, రైతులకు పట్టించుకున్న పాపాన పోలేదు వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే ఒక్కరికి కూడా, అందరికీ 10,000, 20,000 ఇచ్చినట్టు సమాచారం, కానీ రైతుకు మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను పక్కా రైతు బిడ్డని, రైతుని. ఈ పంట చేతికి వస్తుందో రాదో అని తెలియని భయపడే రైతుని. ఆల్రెడీ టమోటా పెట్టాము, మొక్కజొన్న పెట్టి నష్టపోయిన రైతుని మాట్లాడుతున్నాను. 13,500 ఇంతకుముందు ప్రకటించారు మన జగన్మోహన్ రెడ్డి గారు, కానీ దాంట్లో వచ్చింది మాత్రం చాలా తక్కువ. అప్పుడు 2,000, అప్పుడు 5,000, అప్పుడు 7,000. ఆ 2,000 ఒకసారి వస్తుంది, ఇది ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అసలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. ల్యాటర్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. మొదట్లో అస్సలు పట్టించుకోలేదు. రైతులకు ల్యాటర్ పైపులు కానీ సబ్సిడీతో వచ్చేవి, అవి పట్టించుకోలేదు. తీరా ఒక సంవత్సరంలో కొందరికి ఇచ్చారు, మళ్ళీ మూసేశారు. అది. ఇక విషయానికి వస్తే, రైతులకు ఇప్పుడు 16,000 ఇస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 13,000 సక్రంగా ఇవ్వలేని వారు ఈసారి 16,000 ఇస్తామంటే నమ్ముతామా? నమ్మగలమా? నమ్మొచ్చా? చెప్పండి గాయస్, మన ప్రజలు, రైతులు. చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తానంటూ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం. ఇక నెక్స్ట్ హామీ గురించి మాట్లాడితే, ఇక పెన్షన్స్ గురించి మాట్లాడితే, వైఎస్ఆర్ మేనిఫెస్టోలో జగన్మోహన్ గారు 3,000 రూపాయలు మాత్రమే ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు 3,000 తర్వాత 250 పెంచుతానని, తర్వాత 250 పెంచుతానని, తర్వాత 3,500 చేస్తానని ప్రకటించారు. ఇక మన టీడీపీ ప్రభుత్వం గురించి ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 ఏప్రిల్ నుంచినే స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఇందులో కూడా టీడీపీ పై చేయి అయింది. ఖచ్చితంగా పింఛన్స్ తప్పకుండా 4,000 రూపాయలు ఇస్తారని మనం ఆశిద్దాం. మన అవ్వాతాతలకు, పెద్దవాళ్లకు ఆసరాగా ఉంటుందని ఆశిద్దాం. నెక్స్ట్, టీడీపీ ప్రభుత్వం 3 సిలిండర్స్ ఫ్రీగా ఇస్తున్నామని, సంవత్సరానికి 3 సిలిండర్స్ ఇస్తున్నామని ప్రకటించింది. కానీ ఆ సైడ్ నుంచి, ఈ వైసీపీ నుంచి ఈ సిలిండర్స్ గురించి మాటే లేదు. అసలు దీని గురించి ప్రస్తావనే లేదు. దీన్ని బట్టి చూస్తే టీడీపీ ప్రభుత్వం 3 సిలిండర్స్ ఫ్రీ అంటే, సన్నకారు, చిన్నకారు కుటుంబము 3 సిలిండర్స్ తోనే జీవనం సంవత్సరం గడిచిపోతుందని నా అభిప్రాయం. ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉన్న కుటుంబం.
చిన్న ఫ్యామిలీస్ కి ఇదే సరిపోతుంది. ఇక కొంచెం పెద్ద ఫ్యామిలీస్ కి ఇక 3 సిలిండర్స్ తెచ్చుకుంటే ఒక సంవత్సరం అయిపోద్ది. ఇందులో చూసుకున్న టీడీపీదే పై చెయ్యి. ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని అసలు ప్రకటించనే లేదు, చెప్పనే లేదు. ఫ్రీ బస్ ఉచితంగా ఆడవారికి ఫ్రీ బస్ అని టీడీపీ ప్రకటించింది, కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. వన్ అండ్ ఓన్లీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి మహిళకు ఫ్రీ బస్, ఫ్రీ బస్, ఫ్రీ బస్. ఇది వైసీపీ ప్రభుత్వం పట్టించుకోనే లేదు. ఇందులో కూడా టీడీపీదే పై చెయ్యి. ఇంకో విషయానికి వస్తే డ్వాక్రా మహిళలకు ముందుగా డ్వాక్రా మహిళలంటేనే ముందుగా ప్రవేశపెట్టిన పథకం టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ పథకానికి 3 లక్షల వరకు సున్నా వడ్డీ అని ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. ఆ 3 లక్షల వడ్డీ ఇప్పుడు వడ్డీ అందలేదని నేను ఒక తీసుకున్న వారికి చెప్తున్నాను. వడ్డీ అనేది పడలేదు ఈసారి. చంద్రబాబు ప్రభుత్వంలో వడ్డీలు బాగా వచ్చాయి, ఈసారి సున్నా వడ్డీ అన్నారు, కానీ వడ్డీలు ఫుల్లుగా కట్టాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు గారు సరే ఆ పథకానికి ప్రకటించింది 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం. ఇందులో చూసుకున్నా కూడా చంద్రబాబు గారిదే పై చేయి, టీడీపీదే పై చేయి. ఇక సూపర్ 6 లో భాగంగా నేను ఇంకా ఒకటి ఎక్కువే చెప్పాను, కానీ సూపర్ 6 లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు అందిస్తానని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, కానీ ఆ సైడ్ మాత్రం ఏమీ లేదు. ఉద్యోగం లేని వారికి 3,000 నిరుద్యోగ భృతి అందిస్తానంటూ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం దీనిపై అస్సలు స్పందించలేదు. దీంట్లో చూసుకున్న టీడీపీదే అప్పర్ హ్యాండ్. ఇంకా మాట్లాడుకుంటే వైసీపీ వాలంటీర్స్ కి వాటి గురించి కూడా మాట్లాడలేదు వైసీపీ, కానీ చంద్రబాబు నాయుడు గారు 10,000 గౌరవ వేతనం ఇస్తామంటూ వాళ్ళకు కూడా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, కానీ వైసీపీ వాటి గురించి అస్సలు మేనిఫెస్టోలో ప్రకటించనే లేదు. ఇందులో కూడా టీడీపీదే పై చేయి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇంకా ఏమైనా ఉంటే మీరు మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, ఆల్ టీడీపీ అభిమానులు, ప్రజలు ప్లీజ్ సబ్స్క్రైబ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై బాలయ్య.